చిత్తూరు జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ విజయ్ మణికంఠ తెలిపారు. ఎన్నికల కమిషన్ తనపైన పెట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారని అన్నారు. కుప్పంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ఎస్పీ పరిశీలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా యువ ఐపీఎస్ అధికారి విజయ్ మణికంఠను నియమించింది. ప్రస్తుతం ఆయన ఎన్నికల విధులను సమర్థంగా నిర్వహించడానికి అన్ని చోట్ల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏదైతే గతంలో ఉన్న అధికారి మీద ఆరోపణలు రావడంతో ఎన్నికల కమిషన్ తప్పించిన తర్వాత ఈయన ప్రత్యేకంగా నియమించిన పరిస్థితి. మరోవైపు జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాడు, అంతేకాకుండా ప్రతిపక్షాలు కూడా చిత్తూరు జిల్లా మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా యువ అధికారిని మిమ్మల్ని నియమించింది. ప్రస్తుతం పుంగనూరు కానీ ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద? సో వచ్చిన దగ్గర నుంచి సమస్యాత్మకంగా ఎక్కడెక్కడైతే సరే పోలింగ్ లొకేషన్స్ ఉంటాయో వీటిని ఐడెంటిఫై చేశాము. లోకల్గా ఉన్న ప్రతి ఎస్హెచ్ఓ కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఈచ్ అండ్ ఎవ్రీ కూడా పోలింగ్ లొకేషన్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అక్కడ ట్రబుల్ మాంగర్స్ ఎవరు, అక్కడ హిస్టరీ షీటర్స్ ఎవరు, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవడం జరిగింది. దీంతోపాటు కాన్స్టిట్యున్సీ వైజ్ మనం ఏవైతే ఉన్నాయో లొకేషన్స్ మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. దానికి తగినట్లు మనం రూట్ మొబైల్స్ కానీ అండ్ స్టాటిక్గా మనం ఎవరినైతే వేసుకోవాలో పోలింగ్ లొకేషన్స్లో ఇదంతా కూడా కంప్లీట్ ఒక బందోబస్తు ప్లాన్ మనం కంప్లీట్గా వేసుకోవడం జరిగింది. ఇప్పుడే మీరు చూడొచ్చు, మనకి ఎక్కడైతే సరే జిల్లాలో 7 రిటర్నింగ్ ఆఫీసర్స్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ నామినేషన్స్ ఫైల్ చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా మనం గట్టిగా బందోబస్తు వేసుకోవడం జరిగింది. ముందల నుంచి కూడా మనం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాము, ఎటువంటి క్లాషెస్ లేకుండా సో ఫ్రీ ఫ్లో ఉండేటట్లు అండ్ వాహనదారులు ఎవరైనా ఉన్నా కూడా జనాలు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండేలాగా మనం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి తగినట్లు మనం బందోబస్తు వేసుకున్నాం. తమిళనాడు కర్ణాటక సరిహద్దు మధ్యలో ఈ జిల్లా ఉంది. ముఖ్యంగా ఎన్ని చెక్ పోస్టుల ద్వారా ఇప్పటి వరకు ఎంత ఏదైతే మద్యం కానీ డబ్బు కానీ ఇటువైపు వస్తుంది, దీన్ని సీజ్ ఎంతవరకు చేస్తాం? సో మనము జిల్లాలో ఒక 15 వరకు కూడా మన చెక్ పోస్టులు ఉన్నాయి. అండ్ మనము డైనమిక్గా కూడా మనం వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాము. డిఫరెంట్ టైమింగ్స్లో అండ్ డిఫరెంట్ ప్లేసెస్లో కూడా మనం చెక్ చేస్తూ ఉన్నాము. మనకి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఉన్నాయి, మనకి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాయి. దీంతోపాటు మన కేంద్ర బలగాలను కూడా యూటిలైజ్ చేసుకొని వాళ్ళ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకొని మనం రెగ్యులర్గా కూడా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ టైమ్స్లో అండ్ నైట్ టైమ్స్లో మార్నింగ్ టైమ్స్లో కూడా చేస్తున్నాం. ఈ ఎన్నికల ప్రచారం కానీ నామినేషన్ల సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పర్ఫెక్ట్ రూట్ వాళ్ళకి ఇవ్వడం కానీ ఇవి చేయడంలో కొంత పోలీస్ శాఖ నిర్లక్ష్యం కనిపిస్తుందని సామాన్యులు అనుకుంటున్నారు. నిన్న తిరుపతిలో కానీ నిన్న ఏదైతే చిత్తూరులో జరిగిన ఘటన, పెద్ద ఎత్తున ప్రతి గల్లీ నుంచి జనం రోడ్డు బైక్ రావడంతో చాలామంది గంటల తరబడి విద్యార్థులు మధ్యాహ్నం సమయంలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఈ సీజన్లో ఎండాకాలం ఈ నామినేషన్ల సందర్భంగా కొంత ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. సో నామినేషన్ల ప్రక్రియకు వీళ్ళు ర్యాలీస్ అది ముందస్తుగానే పర్మిషన్స్ పెట్టుకోవడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్మిషన్ కూడా లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకొనే రిటర్నింగ్ ఆఫీసర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో వాళ్ళు ఎంతమంది వస్తారు అనేది పెట్టడం జరిగింది. సో దానివలన ఎక్కువ మంది లార్జ్ స్కేల్లో ప్రతి ర్యాలీకి కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో వీటి సమయంలో మనం డైవర్షన్స్ పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ లొకేషన్లో మనకి ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. సో ఈ రూట్లో వస్తారు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఆ రూట్లో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం లాంగ్ డిస్టెన్స్ రూట్లో వెళ్లాల్సి వస్తుంది. అది ఉన్న లొకేషన్ని బట్టి మనం మార్చుకోవాల్సి వస్తుంది. సో దీనికి డైవర్షన్ ప్లాన్ మేము పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడే చూస్తున్నారు, అక్కడ స్టాపర్స్ వేసుకున్నాము. దేర్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ రూట్, అది 1 కిలోమీటర్ ఎక్కువ ఉంది. సో దానివల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. బట్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం అది అయిపోయిన వెంటనే కూడా మేము ఇమీడియట్గా క్లియర్ చేసేసి ట్రాఫిక్ని రిస్టోర్ చేయడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ నగరపాలక సంస్థల ఎన్నికల్లో కానీ పెద్ద ఎత్తున దందా నడిచింది. బయట ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు కానీ ఇతర గొడవలు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడ జరిగిన విధంగా ఇక్కడ జరిగాయి. ఈసారి అలాంటి ఎన్నికలు ఆ విధంగా జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కొంతమంది పోలీస్ అధికారుల మీద కూడా, ఎస్హెచ్ఓల మీద కానీ ఇతర అధికారుల మీద కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇలాంటి అధికారుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సో ఏదైనా సరే వచ్చినా మనకి పిటిషన్స్ వచ్చినా, ఎవరి మీద ఎలిగేషన్స్ వచ్చినా వాటిని కేస్ టు కేస్ బేసిస్ మేము తీసుకుంటామండి. అంటే ఎలిగేషన్స్ ఎవరి మీద వచ్చాయనే దానికంటే ఎలిగేషన్లో కంటెంట్ ఏంటి, దానికి సంబంధించిన పిటిషన్ ఏంటి, పిటిషన్ని మనం క్లియర్ కట్గా మనం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీలో కనుక ఏదైనా కంటెంట్గా ఉంటే ఇమీడియట్గా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఖచ్చితంగా మనము ఎన్నికల అధికారి సమక్షానికి తీసుకెళ్ళి మనం ట్రాన్స్ఫర్ చేయడము, లేకపోతే మనము వాళ్ళకి డిపార్ట్మెంటల్ యాక్షన్ ఏదైతే తీసుకుంటామో అది ఖచ్చితంగా తీసుకుంటాము. వీ వాంట్ ఎన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్, దట్ వీ విల్ ఎన్ష్యూర్. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లాలో ప్రశాంతంగా ఎలాంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాము. అందుకు అవసరమైన సిబ్బందిని తాము నియమించామని, దీంతోపాటు కేంద్ర బలగాలతో పాటు స్థానిక బలగాల సహాయంతో పూర్తి స్థాయిలో ఎన్నికలు ఫ్రీ పోల్ ఫెయిర్గా జరగడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామంటున్నారు విజయ్ మణికంఠ ఐపీఎస్. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.